రామం రాఘవం సినిమా అయితే చూసేసాను భయ్య. సినిమా అయితే బాగానే ఉంది, కానీ ఇంటర్వెల్కు ముందు కొంచెం డల్ అయినట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా అయితే బాగానే ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, పుట్టగానే మన హీరోకి కష్టాలు మొదలవుతాయి. అంటే హీరోనే తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇంకేం అన్నీ వదిలేసి మారిపోయాడు అనే లోపే అబ్బే ఈడు మారడండి అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. ఇందులో అయితే కామెడీ చాలా తక్కువగానే ఉంది, కానీ ఉన్న కామెడీ అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో మన కమెడియన్ సునీల్ గారు కూడా ఉన్నారు, కాకపోతే ఇందులో సీరియస్ రోల్ అన్నమాట. విలన్ అంటే విలన్ కూడా కాదు, ఈ సినిమాలో మన హీరోనే విలన్ అన్నమాట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ స్క్రీన్ టైమింగ్ కూడా చాలా తక్కువగా, అంటే స్టోరీ మొత్తం ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మీదనే నడుస్తూ ఉంటుంది. హీరోయిన్ ఊరికి అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ముద్దులు, రొమాన్స్లు, డూయట్లు ఏమీ ఉండవు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే తండ్రి కొడుకు ఈ సెంటిమెంట్ మీదనే వెళ్తూ ఉంటుంది సినిమా. ఇంకా ధనరాజ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సముద్రగని గారి యాక్టింగ్ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. ఆయన కూడా బాగా యాక్టింగ్ చేశారు ఇందులో. చాలా ఏళ్ల తర్వాత ఒక సాడ్ ఎండింగ్ సినిమా చూశాను. అంటే ఇంతకుముందు ఏ సినిమా చూశాను కూడా సరిగ్గా గుర్తులేదు. ఓకే గైస్, ఒకవేళ ఈ సినిమా మీరు చూసుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.